సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం. మరి మరి ఇదంతా రన్ అవుతున్నాయి. మరి 70 లక్షలు 80 లక్షలు కోటి రూపాయలు కూడా అప్పు తెచ్చుకున్నారని బ్యాంకులోకి వెళ్ళి ఒక గంటలో మీ గ్రూపులు వెళ్ళి అప్పు తెచ్చుకున్నారు, ఒక గంటలో తెచ్చుకుంటున్నారు. మరి మాకు 20 ఎకరాలు 30 ఎకరాలు భూమి ఉన్నా మేము 1 లక్ష రూపాయలు తెచ్చుకోవాలంటే 15-20 రోజుల వరకు కూడా బ్యాంకుల చుట్టూ తిరిగి వాళ్ళు బతిమాలు కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరి మీ మహిళకి ఎంత గుర్తింపించాడో చంద్రబాబు నాయుడు మీరు అందులో ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ మా ఇద్దరిని గెలిపిస్తే మళ్ళీ 5 సంవత్సరాలు మీకు సేవ చేసుకునే అదృష్టాన్ని కల్పించమని చెప్పి ఈ సందర్భంలో మీకు కోరుకుంటూ, అలాగే సీఎం రమేష్ గారిని గెలిపించుకుంటే మన ప్రాంతానికి ఒక ఇండస్ట్రీ వస్తుంది. ఇండస్ట్రీ వస్తే మన కుర్రవాళ్ళకి 4 ఉద్యోగాలు వస్తాయి, 2-3 వేల ఉద్యోగాలు. అటువంటి వ్యక్తి ఇవాళ ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడే సత్తా ఉన్న వ్యక్తి సీఎం రమేష్ గారు. అటువంటి వ్యక్తిని గెలిపించుకుంటే మన ప్రాంతం బాగుపడుతుంది. మీరు బాగా ఆలోచించవలసిన అవసరం ఉంది. అంచేత మీ అందరినీ కోరేది ఏంటంటే, మీకు ఇచ్చారు ఆ పాస్ పుస్తకాలు చూసారా మీరు? ఆ పాస్ పుస్తకం మీద ఎవరుంది బొమ్మ? ఆడు బొమ్మ ఏంటి బొమ్మ? మీ పాస్ పుస్తకం మీద జగన్ బొమ్మ అడుగుతాను నేను. ఇది న్యాయమని అడుగుతాను. వేరా మళ్ళీ చట్టం తీసుకొచ్చాడు, మన భూములు వాడు దిప్పేయడానికి ప్లాన్ చేస్తున్నాడు, ఆక్రమించడానికి ప్లాన్ చేస్తున్నాడు. మీ భూములు మీరు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అధికారంలోకి వస్తే మన భూములు మనకు ఉండవు, మొత్తం దూసేస్తాడు. ఒకసారి అర్థం చేసుకోండి, ఒకసారి ఆలోచన చేయండి. అంచేత రేపు జరగబోయే 13వ తారీఖు ఎన్నికల్లో మీరందరూ కూడా రమేష్ గారికి ఓటేయండి. రమేష్ గారి ఎంపీ గుర్తు కమలం. ఒకసారి పైన ఇవ్వండి, కమలం. అలాగే తెలుగుదేశం పార్టీగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను, నా గుర్తు సైకిల్. ఈ 2 గుర్తుల మీద ఓటేసి ఇద్దరిని గెలిపించండి. ఇద్దరం కలిసి మీకు సేవ చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాము. సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.